హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే టైమ్ అరౌండ్ మార్నింగ్ 10 అవుతుంది. ఈరోజు మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేశాము. రాగి ఇడ్లీ అండి. నేను ఆల్రెడీ ఆ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను లాస్ట్ వీడియోలో. మీలో ఎవరైనా ఆ వీడియో గనక మిస్ అయితే గనక ఆ వీడియోలో చూపిచ్చాను రాగి ఇడ్లీ బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో. ఆ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. చెక్ ఇట్ ఔట్. నేనైతే ఇప్పుడు మా పాపకి క్వెషన్ పేపర్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ వీక్‌లోని నేను తనకి ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ మీద ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అండ్ ప్రాక్టీస్ చేయించాను. దాని మీద సండే టెస్ట్ పెడతానని చెప్పాను. ఇప్పుడైతే మార్నింగ్ 10 అవుతుంది కదా! ఎలానో బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. సో, తన కోసం ఈ క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐ థింక్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను. న్యూజిలాండ్‌లోని ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ అని 2 వీక్స్ హాలిడేస్ ఇస్తారన్నమాట. టర్మ్ హాలిడేస్. అసలు న్యూజిలాండ్‌లోని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటది, ఏంటి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్‌తోని ఫ్యూచర్‌లో ఒక వీడియో తప్పకుండా చేస్తాను. మీలో ఎవరైనా న్యూజిలాండ్‌కి రావాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతది. నేనైతే ఇప్పుడు 60 మార్క్స్‌కి క్వెషన్ పేపర్‌ని ప్రిపేర్ చేశాను. ఈ పేపర్‌కి వన్ సైడే రాసాను. అదర్ సైడ్ రఫ్ లాగా యూజ్ చేసుకోమని చెప్పాను టెస్ట్ రాస్తున్నప్పుడు. అండ్ ఈ పేపర్స్ కూడా ఏంటంటే తన ఓల్డ్ స్కూల్ బుక్స్ ఉంటాయి కదా! బుక్స్‌లోని అక్కడక్కడ కొన్ని పేపర్స్ మిగిలిపోతాయి కదా! అవి చింపేసి అందులోని నేను ఈ క్వెషన్స్ ఇస్తున్నాననమాట. పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. స్లోగా అన్ని పేపర్స్ యూజ్ చేసామనుకోండి ఆ ఓల్డ్ బుక్స్‌ని తీసేయొచ్చు కదా! ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. మండే నుంచి స్కూల్ ఉంది. సో, కిడ్స్ అందరూ మళ్ళీ బిజీ అయిపోతారనమాట స్కూల్స్‌తో. తనకైతే ఇప్పుడు టెస్ట్ పెట్టేసి ఈరోజు సండే కదా! ఒక మంచి నాన్ వెజ్ కర్రీ ఒకటి చేయాలి. ఇండియాలోని రీసెంట్‌గా పిల్లలందరికీ రిజల్ట్స్ వచ్చాయి కదా! చాలా మందికి మంచి మంచి మార్క్స్ వచ్చాయి. ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్. కొంతమంది పిల్లలకి యావరేజ్‌గా మార్క్స్ వచ్చాయి. వాళ్ళ ఇంట్లో అయితే అందరూ డల్‌గా ఉంటారు కదా! ఐ నో మార్క్స్ అనేవి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అలా మార్క్స్ ఇవ్వడం వల్ల మనకు తెలుస్తుంది. ఇంకా మన పిల్లలు ఎంతవరకు నేర్చుకోవాలి, దేని మీద ఫోకస్ చేయాలి, అంటే ఏ సబ్జెక్ట్ మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయాలి అని. సరే దీని గురించి అయితే మాట్లాడదాము. ఇప్పుడైతే టైము 11:15 అవుతుంది. నేను మా పాపకి 1 అవర్ టైమ్ ఇచ్చాను కదా! 60 మినిట్స్. ఆ 1 అవర్ టెస్ట్ రాయడానికి టైమ్ ఇచ్చి, ఇంకొక 15 మినిట్స్ ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోమని. నా ఇంటెన్షన్ ఏంటంటే, తను గాబరా పడకూడదు అండ్ కరెక్ట్‌గా చేయాలి అని. తర్వాత పేపర్ తీసుకొని ఆన్సర్స్ అన్ని చెక్ చేశాను. తను రాసిన ఆన్సర్స్‌తోని నేనైతే సాటిస్ఫై అయ్యాను. కానీ తను ఇంకా ఎక్కడ ఫోకస్ చేయాలో, బెటర్‌గా ఎలా ఆలోచించాలో కొన్ని చెప్పాను. మా పాప టెస్ట్ రాస్తున్నంత సేపు మా బాబు ఇలా కూర్చొని డ్రాయింగ్ ఏసుకుంటున్నాడు. మనం పిల్లలకి ఒక సిస్టమేటిక్‌గా ఏదైతే అలవాటు చేస్తామో అదే అలవాటవుతది. మనం ఫోను ప్రపంచంలో పెంచితే అదే ఫోనుకి అలవాటవుతారు. అదే ప్రపంచంలో బ్రతుకుతారు. మనం ఔట్ ఆఫ్ ఫోను వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా అందరికీ మంచి రిజల్ట్స్ ఒస్తాయి. ఇలా టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి నాన్ వెజ్ కర్రీతోని లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. మా పాప నా దగ్గరకొచ్చి ఐ వాంట్ టు హెల్ప్ యూ అంది. ఏ హెల్ప్ చేస్తావమ్మా అని అడిగాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను అని అడిగింది. అంత పెద్ద పనులొద్దు సింపుల్‌గా చేయమన్నాను ఏవైనా. లేదు ఫ్రిడ్జ్‌లో అన్నీ ఎక్కడ పడితే అక్కడే ఎలా పడితే అలా పడేసున్నాయి. చాలా డస్ట్ కూడా ఉంది. అలా ఉన్న ఫ్రిడ్జ్‌లో నుంచి ఫుడ్ తీసుకొని తింటే మనకు కూడా ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి కదా మమ్మీ అంది. సరే అని క్లీన్ చేయమన్నాను. తను ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేయించి తర్వాత నేను చేస్తాను. నిజంగా చెప్పాలంటే తనకి పనులు చెప్పడం నాకిష్టం ఉండదు. కానీ తను కూడా మమ్మీకి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి అని ఆలోచించింది కదా! అలా ఆలోచన రావడానికి కొన్ని పనులు అలవాటు చేయాల్సొచ్చిందనమాట. చిన్న చిన్నవి అంటే మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో కొంచెం ఆర్గనైజ్ చేయడం గాని, తన బుక్స్‌ని షెల్ఫ్‌లో ఆర్గనైజ్‌గా పెట్టుకోవడం, తన బట్టల్ని ఆర్గనైజ్‌గా పెట్టుకోవడం, తన షూస్‌ని ర్యాక్స్‌లో ఆర్గనైజ్‌గా పెట్టుకోవడం, ఎక్కడ తీసిన వస్తువుల్ని అక్కడే పెట్టడం, పడుకొని లేచిన తర్వాత కొంచెం బెడ్ షీటు సర్దుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు తనకు చెప్పడం స్టార్ట్ చేశాను. అవెందుకు చెప్తున్నానంటే నాకేదో పెద్ద హెల్ప్ అయిపోతది అని కాదు. ఎప్పుడైనా మనం ఇంట్లో అవైలబుల్ లేకపోయినా కానీ తనకి చిన్న చిన్న పనులు రావాలి, ఇబ్బంది పడకూడదు అని. దాంతో పాటు ఇంకోటి కూడా ఉందిలెండి. వదిలేస్తే కూర్చొని మొబైల్ చూస్తారు. ఖచ్చితంగా మొబైల్ చూస్తారు. ఆ టైం వాళ్ళకి ఇవ్వకుండా ఏదో ఒక యాక్టివిటీస్‌లోని కొంచెం బిజీగా చేయాలి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను మీతోని. మా పాప కిచెన్‌లోని నాకెంత వరకు హెల్ప్ చేసిందో, ఆ వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అయితే ఒకటి ఇక్కడ పిల్లల చేత ఇలాంటి చిన్న చిన్న పనులు చేయించొచ్చు. బట్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేయాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఎంత వరకు వస్తే అంతవరకు చేస్తారు. ఎలా వస్తే అలా చేస్తారు. అంతేగాని మనం చేసినట్టే తప్పకుండా వాళ్ళు కూడా చెయ్యాలి. అంతే క్లీన్‌గా చెయ్యాలి, పర్ఫెక్ట్‌గా చేయాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు పేరెంట్స్. అది మాత్రం తప్పు. వాళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటారు. మనం జస్ట్ అలవాటు చేయాలంతే. సో, మనం బ్యాక్ టు టాపిక్ వచ్చేస్తే ఇందాక మనం మార్క్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, మనకి ఏ సబ్జెక్ట్‌లోని తక్కువొస్తున్నాయో, ఏ సబ్జెక్ట్‌లోని ఎక్కువొస్తున్నాయో చూసుకొని, తక్కువొచ్చిన సబ్జెక్ట్‌లోని ఇంకొంచెం ఫోకస్ చేసి, కొంతమంది ట్యూషన్స్ పెట్టించుకోవచ్చు. లేదంటే టీచర్స్ చేత
నాకిది అర్థం కాలేదు అని చెప్పి మళ్ళీ చెప్పించుకొని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం. ఇవెందుకు అంటే అన్ని సబ్జెక్ట్స్‌లోని మనకి మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి. సో, దానికోసం మనకి మార్క్స్ అనేవి ఇంపార్టెంట్. కానీ ఆ మార్క్స్ పట్టుకొని పేరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే పిల్లల్ని బాగా ప్రెషర్ చేస్తారు. అండ్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. అది ఏ ఇంట్లోనైనా ఉంటుంది కాదనను. కానీ దానివల్ల మన పిల్లలే కదా ప్రెషర్ ఫీల్ అవుతారు. అందుకే ఆ ఒక్క విషయంలోని కొంచెం ఆలోచిస్తే బావుంటది. ఐ నో యాస్ ఎ పేరెంట్ మీ ఇంటెన్షన్ అనేది చాలా మంచిది. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వాలని చెప్పి అండ్ వాళ్ళకి సెక్యూర్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లోని మనకు తెలియకుండా మన పిల్లలు చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు. పక్కింటి పిల్లలతోని, ఎదురింటి పిల్లలతోని కంపేర్ చేసినప్పుడు. సో నిజానికి పిల్లలకి అంత ప్రెషర్ అవసరం లేదు. పిల్లలకి కావాల్సింది సపోర్ట్. మార్క్స్ అనేవి టెంపరరీగా హ్యాపీనెస్ ఇవ్వచ్చు. బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ గాని, మెంటల్ పీస్ గాని లైఫ్ లాంగ్ సక్సెస్ ఇస్తది. పిల్లలు ఎప్పుడైతే కాన్స్టెంట్‌గా ప్రెషర్ ఫీల్ అవుతారో వాళ్ళలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతది. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతది. వాళ్ళకి స్లోగా వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేదే ఉండదు. అంటే ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్కోరింగ్ మార్క్స్ కదా! వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. మంచి మంచి స్కిల్స్‌ని బిల్డ్ చేయగలగాలి. వాళ్ళ క్యారెక్టర్‌ని డెవలప్ చేసుకోగలగాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్‌గా బతకగలగాలి. పిల్లలకి 95% మార్క్స్ వచ్చి వాళ్ళు లైఫ్‌లో హ్యాపీగా లేకపోతే దాన్ని సక్సెస్ అంటామా? అనలేం కదా! అదే పిల్లలు ఒక యావరేజ్ స్టూడెంట్‌గా ఉండి, వాళ్ళు లైఫ్‌లోని కాన్ఫిడెంట్‌గా ఉండి, మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకొని, హ్యాపీగా బతుకుతూ ఉంటే, దాన్ని ఫెయిల్యూర్ అని కూడా అనలేం కదా! సో, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంటే కానీ, అవి పిల్లల్లోని ప్రెషర్‌ని పెంచకూడదు. మనం మన పిల్లల్ని వాళ్ళ బెస్ట్ ఇవ్వగలిగేదాకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఎఫర్ట్స్‌ని అప్రిషియేట్ చేయాలి. రిజల్ట్స్‌ని కాదు. చిన్న చిన్న అచీవ్‌మెంట్స్‌ని సెలబ్రేట్ చేస్తుండాలి. వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైనా ఉంటే, అవి మనం టీచ్ చేసి కరెక్ట్ చేయగలగాలి. పిల్లల్లోని రియల్ గ్రోత్ అనేది వాళ్ళు నేర్చుకోవడంలోనే ఉంటుంది కానీ బ్లైండ్‌గా ఫాలో అయిపోవడంలో కాదు. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పిల్లల మార్క్స్ విషయంలో మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళని కాన్ఫిడెంట్‌గా పెంచగలగాలి. ఫియర్‌ఫుల్‌గా కాదు. సో, లెట్స్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ నాట్ జస్ట్ స్కోరింగ్. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ది డే మనకొచ్చే మార్క్స్ చాలా ఆపర్చునిటీస్ కి డోర్స్ ఓపెన్ చేయొచ్చు. కానీ మనకుండే మైండ్ సెట్ తోని ఫ్యూచర్ నే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మన వైటీ ఫ్యామిలీలో ఉన్న పేరెంట్స్ అందరికీ నేను చెప్పాలనుకున్నది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా బ్యాక్ టు వీడియోకి వస్తే చూసారు కదా నెమ్మదిగా తనకు వీలైనంత వరకు అన్ని క్లీన్ చేసింది. తను చేయగలిగినంత వరకు ఆర్గనైజ్ చేసింది వెజిటేబుల్స్. తనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ రోజు నేను ఇంత పెద్ద పని చేశాను అని. ఈ రోజు సండే కదా కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకుని వచ్చాం మార్నింగ్. అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లోని ఆర్గనైజ్ చేసింది. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాము. ఈ వాటర్ మిలాన్ మా బాబుకి చాలా ఇష్టం. నేను కట్ చేశాను. ఎందుకంటే ఇంత పెద్ద వాటర్ మిలాన్ మా పాప కట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ నేను కట్ చేశాను. తనకి ఇచ్చాను. ఈ బాక్స్ లో ఆర్గనైజ్ చేస్తుంది. ఇప్పుడైతే ఇండియాలోని సమ్మర్ కాబట్టి చూసుకోండి, వీలైనంత వరకు హైడ్రేటెడ్ గా ఉండడానికి ట్రై చేయండి. చాలా మంది పనిలో పడిపోయి వాటర్ తాగడం మర్చిపోతారు. కొంతమందికి వాటర్ తాగడానికి బద్ధకం. అలాంటి బద్ధకాలన్నీ పక్కన పెట్టేసి ఈ సమ్మర్ అంతా జాగ్రత్తగా ఉండి వాటర్ తాగుతూ, వీలైతే ఇలాంటి వాటర్ మిలన్ ఫ్రూట్స్ తింటూ, తినలేకపోతే జ్యూస్ లాగా చేసుకుని తాగుతూ, మరీ అవసరం అయితే తప్ప వీలైనంత వరకు ఇంట్లో ఉండండి. ఆయిల్ ఫుడ్స్, వేడి చేసే ఫుడ్స్ కొంచెం తగ్గించుకుని హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మొత్తానికి మా పాప ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇలా చేసిందండి. ఈ రోజుకి ఇంతే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.